ఈరోజు మన మిస్టరీ ఛానల్లో ప్రపంచంలోని కొన్ని వింత ప్రదేశాల గురించి తెలుసు. ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది, అరుదైనది, అత్యంత అమూల్యమైనది. మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు, మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్ని, చిత్ర విచిత్ర ప్రదేశాల్ని సృష్టించి పెట్టింది. జీవితంలో ఒక్కసారైనా వాటి చూసి తీరాల్సిందే, వాటి చెంతకు వెళ్ళి రావాల్సిందే. అలాంటి కొన్ని ఫేమస్ ప్లేసెస్ను ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందాం. సహజంగా చూసిన ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు మనం చర్చించుకోబోయే ప్రదేశాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, అంతలా అవి మనల్ని కట్టిపడేస్తాయి. వీటిలో కొన్ని ప్రదేశాలను చూస్తే మాటలకు అందనంత అద్భుతంగా ఉంటాయి. అవి మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి. మనలో చాలామంది తమ జీవితంలో ఒక్కసారి కూడా రాష్ట్ర సరిహద్దులు దాటని వారుంటారు. కానీ ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది, ఎన్నో అద్భుతాలని తనలో దాచుకొని ఊరిస్తూ ఉంటుంది. చూడాలనే తృష్ణ మనలో ఉండాలే గాని ఆ వింతలకు అంతే ఉండదు. ప్రకృతి సీమలో అరవిరిసిన ఆ అందాల ప్రపంచాన్ని చూద్దాం. వాటిని ఎందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసు. ఫస్ట్ది ఈ తియాంజీ పర్వతాలు. కొన్ని ప్రదేశాలని చూస్తే భూలోక స్వర్గాల్ని తలపిస్తాయి. ఈ తియాంజీ పర్వతాలు అలాంటివే. అక్కడకు ఒక్కసారి వెళ్ళినా చాలు, జన్మ ధన్యమైపోతుందనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు. చైనా హునాన్ ప్రావిన్స్లో ఉన్న ఈ పర్వతాలు సున్నపురాయితో ఏర్పడి దట్టమైన పచ్చదనం పరుచుకొని మంచు తెరల మధ్య మైమరపిస్తాయి. పర్యాటకులు కేబుల్ కారులో హుయాంగ్షీ విలేజ్కి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఈ పర్వతాలని చూస్తే మత్తిపోవడం ఖాయం. అంతెందుకు, అవతార్ సినిమాలో తేలియాడే పర్వతాలకు ఈ మౌంటైన్సే ఇన్స్పిరేషన్. ఇంతకీ తియాంజీ అంటే ఏంటో తెలుసా? స్వర్గపు కుమార్. రెండవ సొకోత్రా ఐలాండ్. ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కల్ని చూడాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ ప్లేస్ ఈ సొకోత్రా ఐలాండ్. యెమెన్లో ఉంది. సరికొత్త లోకాన్ని పరిచయం చేసే ఈ దీవి 60 లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా నుంచి విడిపోయింది. అదేం విచిత్రమో గాని ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్ష జాతులు ఇక్కడున్నాయి. ఇక్కడ 300 రకాల అరుదైన చెట్లున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ బ్లడ్ ట్రీ, బల్బోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనం చూడగలం. అటు ప్రపంచ టూరిస్టులు, ఇటు సైంటిస్టులు వెళ్లే ప్రదేశాల్లో ఇది కూడా ఒక. మూడవది ఫిలిప్పీన్స్లోని బోహోల్ ఐలాండ్లో ఉన్న చాకోలెట్ హిల్స్. 1700 చిన్న చిన్న కొండలు అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తూ ఈ దీవిని వరల్డ్ ఫేమస్ చేసేసాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా దక్కింది. ఇంతకీ వీటిని చాకోలెట్ హిల్స్ అని ఎందుకంటారంటే, సమ్మర్లో ఈ పచ్చదనం అంతా పోయి ఈ హిల్స్ బ్రౌన్ షేప్లోకి మారిపోతాయి. కానీ ఎండాకాలంలో కంటే మిగతా కాలాల్లోనే ఇవి చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. నాలుగవది హ్యాండ్ ఇన్ ద డిజర్ట్ చిలీ. కొన్నింటిని చేరాలంటే సాహసయాత్ర చేయాలి, నానా తిప్పలు పడాలి. చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న ఈ చెయ్యి అలాంటిదే. చిలీకి చెందిన శిల్పి మేరియో ఇర్రాజబల్ 1992లో దీన్ని చెక్కాడు. అన్యాయం, బాధలు, హింస, ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించాడు. ఎక్కడో ఎడారిలో ఓ సందేశాన్ని ఇస్తూ చెక్కడం వల్ల ఈ 36 అడుగుల ఎత్తున్న హ్యాండ్కి చాలామంది అభిమానులున్నారు. మండే ఎండల్ని లెక్క చేయకుండా ఇక్కడికెళ్ళి చూసి వస్తుంటారు. మేరియో కష్టం, అతని ఉద్దేశాన్ని వారు గౌరవిస్తారు. ఐదవది నస్కా లైన్స్. జంతువుల బొమ్మలు, వింత ఆకారాలు, జామెట్రిక్ షేపులు. వీటిని చూడాలంటే విమానం ఎక్కాల్సిందే. దక్షిణ అమెరికా పెరూలో ఇదో మిస్టీరియస్ ప్లేస్. ఈ ఆకారాలను ది నాస్కా లైన్స్గా పిలుస్తారు. పూర్వం నాస్కా జాతి తెగలు వీటిని చెక్కి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఆకారాల్ని ఇంత చక్కగా చెక్కడం మనుషుల వల్ల కాదంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఆకారాలు 600 అడుగుల కంటే పెద్దవి. ప్రతిదీ ఒకటే లైన్తో వేసినట్లు కనిపిస్తాయి. అందుకే ఇవి టూరిస్టులకు సవాల్ విసురుతున్నాయి. ఆరవది రెడ్ బీచ్. మనం బ్లూ సీని చూసుంటాం. ఇది చైనా పాంజిన్లోని రెడ్ బీచ్. ఇక్కడ సుయేదా అనే మొక్కలు వసంతకాలం రాగానే ఎరుపు రంగులోకి మారతాయి. 30 కిలోమీటర్ల మేర ఇవి విస్తరించాయి. వలస పక్షులకు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యాటకులు ఈ మొక్కల్ని టచ్ చేయనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫోటోలో ఉన్నట్లుగా పర్యాటకులు అలా అలా పైనుంచి వెళ్లాల్సిందే తప్ప ముట్టుకోలేరు. కాకపోతే సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటారు. తమకే ప్రత్యేకమైన టూరిజం స్పాట్ కావడంతో చైనా ఈ కండిషన్. ఏడవది క్యాట్ ఐస్లాండ్. జనం కంటే పిల్లులే ఎక్కువగా ఉంటే
ఆ దీవిని తాషిరోజిమా అంటారు. జపాన్ తూర్పు తీరంలో ఉంది ఇది. ఇక్కడ గట్టిగా 100 మంది జాలర్లుంటారు. వీళ్ళు పట్టుపురుగుల్ని పెంచుతూ సిల్క్స్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే చుంచెలుకలు పట్టుపురుగుల్ని తినేస్తుండడంతో వాటికి చెక్ పెట్టేందుకు పిల్లుల్ని పెంచడం మొదలుపెట్టారు. అలా ఈ దీవిలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు టూరిస్టులు ప్రత్యేకంగా వీటిని చూసేందుకు వస్తున్నారు. వీళ్లకు ఒకటే కండిషన్, తమతో కుక్కల్ని వెంట తీసుకురాకూడదు. జపనీయులకు పిల్లులంటే ఇష్టం కావడంతో ఈ దీవికి టూరిస్టుల తాకిడి బాగా. 8వది ఫ్లై గీజర్. భూమిలోంచి పాతాళగంగ పొంగుకొస్తే అద్భుతంగానే ఉంటుంది కదా. అయితే ఈ వేడి నీటి బుగ్గని టచ్ చేస్తే మాత్రం డేంజరే. అమెరికా నెవాడాలో బ్లాక్ రాక్ ఎడారిలో స్పెషల్ అట్రాక్షన్ ఈ ఫ్లై గీజర్. 1964లో ఓ ఎనర్జీ కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసింది. ఫలితంగా భూమిలోంచి వేడి నీరు 5 అడుగుల ఎత్తుకు ఫౌంటైన్లా పొంగుతోంది. ఈ నీటిలోని ఖనిజాల వల్ల ఈ రాతిశిల ఏర్పడింది. ఏటా దీని ఎత్తు పెరుగుతోంది. రంగురంగుల ఆల్గేతో చూపు తిప్పుకొనివ్వదు. రాను రాను ఇది మరింత అందంగా తయారవుతుంది. 9వది ది క్యాటకోమ్స్. ఫ్యాషన్ హబ్ అయిన ప్యారిస్లోని ఈ స్పెషల్ టూరిస్ట్ ప్లేస్ పేరు ది క్యాటకోమ్స్. కుప్పలుగా పేర్చిన ఈ పుర్రెలు ఎముకల వెనక ఓ విషాదం దాగి ఉంది. 18, 19 శతాబ్దాల్లో గనుల్లో పనిచేస్తూ వేలాది కార్మికులు చనిపోయేవాళ్ళు. వాళ్లను పూడ్చేందుకు శ్మశాన వాటికలు సరిపోయేవి కావు. అందువల్ల ఆ శ్మశాన వాటికల్లోని పుర్రెలు ఎముకల్ని తీసుకొచ్చి భూమి లోపల గోడలుగా నిర్మించారు. మొత్తం 6 కోట్ల మంది ఎముకలు, పుర్రెలు ఈ క్యాటకోమ్స్లో ఉన్నాయి. అయితే ఇదో టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుందని అప్పటి అధికారులు అస్సలు అనుకోలేదు. దీనిపై హారర్ సినిమాలు కూడా వచ్చాయి. 10వది ప్లెయిన్ ఆఫ్ జార్స్. మనం ఆగ్నేయ ఆసియా దేశం లావోస్కి వెళ్తే ఈ రాతితో చేసిన జార్లను చూడొచ్చు. జెయింగ్ ఖోయాంగ్ ప్రావిన్స్లో ఇవి గుంపులు గుంపులుగా పడి ఉన్నాయి. పూర్వం అంత్యక్రియలు జరిపేటప్పుడు ఈ జార్లను వాడేవాళ్ళని, దేవుళ్లకు నైవేద్యంగా వీటిలో వైన్ తయారు చేసేవాళ్ళని తెలుస్తోంది. అయితే 1960లో అమెరికా ఆర్మీ ఈ ఏరియాలో భారీ ఎత్తున బాంబుల్ని జారవిడిచింది. వాటిలో పేలనివి ఎప్పుడైనా పేలే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల కొంత ప్రాంతంలో మాత్రమే పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. కానీ విచిత్రమైన ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఇవి బాగా 11వది వేల్బోన్ ఎలే. గడ్డి మైదానాల్లో ఈ భారీ ఎముకల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఏ డైనోసార్ ఎముకలో అనిపిస్తుంది కదూ. నిజానికి ఇవి డైనోసార్వి కావు, తిమింగిలానివి. సైబీరియా, అలస్కా తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఎట్టిగ్రాన్ ఐలాండ్ ఉంది. ఇక్కడ తిమింగలం ఎముకలు స్పెషల్ అట్రాక్షన్. ఎప్పుడో 15వ శతాబ్దంలో చనిపోయిన వేల్ బోన్స్ ఇక్కడ ఎందుకున్నాయన్నది ఇప్పటికీ మిస్టరీయే. అప్పట్లో ఎవరైనా ఈ ప్రదేశంలో పూజలు చేసేవాళ్ళ అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. టూరిస్టులు మాత్రం ఈ బోన్స్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 12వది గాబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్. మరో లోకాన్ని తలపిస్తున్న ఈ ప్రదేశాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? మార్స్ గ్రహం గుర్తొస్తోందా? రైట్. అమెరికా ఉతాలోని సాల్ట్ లేక్ సిటీకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు వెళ్తే ఈ గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్కును చూడొచ్చు. ఎడారి లాంటి ఈ ప్రాంతంలో ఎవరూ నివసించరు. వేల ఏళ్లుగా మెత్తటి శాండ్ స్టోన్ గాలి రాపిడికి కరిగిపోయి వింత ఆకారాల్లోకి మారింది. ఓవరాల్గా ఓ 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశం హాలీవుడ్ సినిమా షూటింగ్స్కి కలిసొస్తోంది. మార్స్కి సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు చాలా సీన్స్ షూటింగ్ ఇక్కడ జరుపుతుంటారు. ఈరోజు చెప్పుకున్న టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.